దేవాలయాలపై అజమాయిషీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఉండరాదని, దీనివల్ల హిందూ సమాజానికి విఘాతం కలుగుతుందని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయాల సమస్యల పట్ల నిరసన ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిల్కర్ పుడ్కర్కు వినతి పత్రాన్ని బీజేపీ నేతలతో కలిసి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఎం పల్గొనరావు మాట్లాడుతూ, జాతీయ స్థాయి ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల పవిత్రతను కాపాడమని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. టీటీడీ లడ్డూ వివాదానికి సంబంధించి సమగ్రమైన విచారణ జరిపి దోషులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నారని, అట్లాంటి వారిని వెంటనే తొలగించి హైందవ ధర్మాన్ని కాపాడాలని కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చిందని, భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునే అవకాశం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం అరసవెల్లి దేవస్థానం ఆవరణలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మనను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశం కోసం మాట్లాడారు, హిందూయిజం కోసం మాట్లాడారు. ఆయన హిందూయిజం అంటే ఏమైనా తెలుసా? భారతదేశం గొప్పతనం తెలుసా? సెక్యులర్ అంటున్నారు. అరసవెల్లి దేవస్థానంలో ఇక్కడ ఉన్నాం మేము. ఈ సూర్యనారాయణమూర్తి దేవస్థానం సెక్యులరా? హిందువులకు సంబంధించినటువంటిది. ఇది హిందువులకు సంబంధించినటువంటి దేవాలయం. ఇక్కడ సెక్యులర్ అంటే ఎలాగవుతుంది? చర్చి సెక్యులరా? అది వారికి సంబంధించినటువంటిది. మసీదు సెక్యులరా? అది ముస్లింలకు సంబంధించినటువంటిది. అలాగే మా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మా హిందువులకు సంబంధించింది కాబట్టి అక్కడ సెక్యులర్ అంటే ఒప్పుకోం, కుదరదు. నువ్వు వస్తే ఖచ్చితంగా అక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిందే. ఎవరైనా కాబా వెళితే ముస్లింల యొక్క వాళ్ళు తలమనుకుంటారే, మక్కా వెళితే మనకు ఎవరికి రాణిస్తారా? రానివ్వరు కదా. అక్కడ వారి యొక్క దేవుడిని విశ్వసిస్తున్నారని చెప్తేనే లోపలికి రాణిస్తారు. అలాగే ప్రతి దేవాలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. నువ్వు నచ్చితే దానికి ఒప్పుకొని రావాలి తప్ప సెక్యులర్ అని దేశాన్ని విమర్శించగా, నువ్వు ఈ దేశంలో పుట్టావు, ఈ దేశంలో ముఖ్యమంత్రిగా పదవిని అనుభవించావు, ఈ దేశంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నావు, ఈ దేశం కోసం మాట్లాడుతున్నావు అంటే ఈరోజు నీ మీద ఏదో ఆరోపణ వచ్చింది కాబట్టి దేశం కోసం మాట్లాడదావా? ఇది తప్పు. కాబట్టి అందరూ కూడా, హిందువులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ధర్మం పైన ఎటువంటి దాడులు జరిగిన ఉపేక్షించేది లేదు. మేమందరం కూడా కలిసి కట్టుకుంటాం. హిందూ సమాజం చైతన్యవంతమైంది, అందరూ కూడా జాగృతమయ్యారు. ఏదైనా జరిగితే అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడానికి, ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా దేవాలయం మేము రక్షించుకుంటాం. అలాగే ప్రతి హిందూ దేవాలయాలు కూడా అన్యమతస్తులు సాకులు తీసుకుంటున్నారు.